కల్పించడం లేదని విమర్శించారు. జగన్ను లేకుండా చేయాలనే లక్ష్యంతో కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని, జగన్ ఇంటి దగ్గర కూడా సరైన భద్రతను కల్పించడం లేదని, జగన్ పర్యటనల గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఆదాయం తగ్గింది, అన్నిట్లో ఆదాయం తగ్గింది. జిఎస్టిపి మాత్రం దేశంలో రెండో రకం తమిళనాడు తర్వాత ఉన్నామని మాట్లాడతారు. ఇది ఎట్లా సాధ్యము అని అంటే ఎవరైనా పోస్టింగ్లు పెట్టేదో అరెస్ట్ చేయండి అంటారు. ఇది సమంజసమా? మేమైనా తప్పుగా అడుగుతున్నామా? ప్రజల తరపునే కదా మేము అడిగేది. అలాగే లోన్ 14 లక్షల కోట్ల లోన్లు అప్పులు పాలు చేసేసింది రాష్ట్రాన్ని అని మాట్లాడారు. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 12 లక్షలు అనేక రంగాలు మాట్లాడారు. వాస్తవ పరిస్థితులు అన్నీ బయటకు వచ్చాయి. ఎంత టీడీపీ హయాంలో అప్పులు చేసింది, ఎంత వైసీపీ హయాంలో అప్పులు చేసింది, మొత్తం ఉన్న అప్పులన్నీ కూడా 5,4 లక్షలు అని చెప్పి రికార్డు పరంగా అసెంబ్లీలో మీరు చెప్పారు. అన్ని రికార్డ్స్ లో బయటకు వచ్చింది. కార్పొరేషన్స్ లోన్స్ అన్ని కలిపితే కూడా 7 లక్షల కోట్లు మించలేదు అన్నటువంటిది తేలింది. దాని గురించి మాట్లాడితే కోపాలు. ఏమయ్యా, నువ్వు చెప్పినటువంటి పరిస్థితులలో పదే చెప్పావు, నువ్వు చెప్పినట్టు ఇవ్వాలి కదా ప్రజలను ప్రశ్నిస్తే కోపం. బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తి అదే కొన్ని ఓట్స్ మేము వాడితే ఏమవుతుంది చెప్పండి? ఒక గౌరవనీయులైనటువంటి హోంమంత్రి ప్లేస్ లో ఉంటూ, ఒక మహిళగా ఉంటూ అలా మాట్లాడచ్చా? ఎవరు క్రిమినల్ అండి? ఎవరు క్రిమినల్? ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? సో దేర్ సర్టెన్ కేసెస్ ఫైల్డ్ ఆన్ హిమ్. ఏ తప్పు చేయకుండా రాజకీయ కోణంలో 16 నెలలు ఆయన జైల్లో పెట్టారు. బెయిల్ మ్యాండేటరీ అయినటువంటిది 90 days మ్యాండేటరీ. అది కూడా లేకుండా రాజీలు పడి ఇష్టాసారం చేస్తే ఈరోజు 13 కేసులు ఏదైతే ఆయన శిక్ష 16 నెలలు వేశారో ఒక్క కేసు కూడా అది కరెక్ట్ కాదని అన్ని కూడా కొట్టేయడం జరిగింది. వ్యక్తిగతంగా నాకు దాని సరౌండెడ్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికంటే క్రిమినల్? దేనికి క్రిమినల్? ఏం తప్పు చేశాడు? ఇంకా మీ చరిత్రలన్నీ మాట్లాడుకుంటే నేను మాట్లాడితే ఈరోజు గండి బాబ్జీ, ఆయన మల్లెల బాబ్జీ సంఘటన ఆ రోజు రిపీటెడ్గా అడిగాను, ఈరోజు కూడా మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు మీరు ధైర్యం ఉంటే చెప్పండి, మల్లెల బాబ్జీని ఎవరు చంపారు? పిల్లలు దశరథరామ్ గారిని రిక్షాలో వస్తుంటే ఒక ఎన్కౌంటర్ ఎడిటర్ వ్యతిరేకంగా రాష్ట్రాన్ని చంపేటట్టు. ఇది ఒక బురద జల్లేటువంటి కార్యక్రమము క్యారెక్టర్ అసాసినేట్గా చేసి ఒక ప్రజాదరణ నాయకుల్ని ప్రూవ్ లేకుండా, అంటే నిరూపించే పరిస్థితి లేనప్పుడు ఒక నింద మోపకూడదు. ఎంతసేపు పడుతుందండి నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ అన్నటువంటి మాట మాట్లాడడానికి? మాకు విజ్ఞత ఉందండి, విజ్ఞత వ్యవహరిస్తాం. రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ ముసుగులో బయట వ్యక్తి వచ్చి ఏదైనా పాల్పడితే జవాబుదారీతనం వహిస్తారా? లేకపోతే మీరే చెప్పండి, మేము ఈయనకు భద్రత కల్పించదలుచుకోలేదు, మీరే ఏదైనా చేసుకున్నాను అఫీషియల్ గానే మీరు మాట్లాడండి. ఒకరిని చంపితే గాని భయం రాదనే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు.